పవర్ సినిమా వచ్చే శుక్రవారం అంటే 12వ తారీఖు నాడు రిలీజ్ అవుతుంది. మాకు తెలియకుండా మాకు యాక్చువల్గా ఇది నాకు తెలిసి రెండోసారి మాకు ఎంత అన్యాయం చేయాలని ప్రయత్నించినా మాకు న్యాయమే జరుగుతుంది. గీతాంజలి విషయంలో కూడా అలాగే జరిగింది. ఆగస్టు 8 నాడు రిలీజ్ చేయాలనుకున్న సినిమా పోస్ట్పోన్ అయ్యి సెన్సార్ వాళ్ళ రూల్స్కి బలయ్యి అని మేము అనుకున్నాం. కానీ ఆగస్ట్ 9th ఆస్పీషియస్ డే నాడు సెకండ్ సాటర్డే నాడు రిలీజ్ అవడంతో ఇంకా పెద్ద ఘన విజయం అనుకున్న దానికన్నా పెద్ద ఓపెనింగ్స్ వచ్చాయి. దానికి పరోక్షంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాం కూడా ఆల్రెడీ మేము. అలాగే పవర్ సినిమా మళ్ళీ ఏదో పనికిరాని రూల్స్ అని చెప్పి వాళ్ళు పనికిరాని శాడిజాలతోటి మళ్ళీ సినిమాని వాళ్ళ 12కి పంపించినా అది మాకేం మేలైంది. ఎందుకంటే 5th కన్నా ఇప్పుడు అట్లీస్ట్ ఒక 25% మోర్ నెంబర్ ఆఫ్ థియేటర్స్లో ఇప్పుడు సినిమా రిలీజ్ 5th చేసుంటే ఎన్ని సెంటర్స్లో ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుందో దానికి మరిన్ని ఎక్కువ సెంటర్స్ థియేటర్స్ మేము రిలీజ్ చేసుకోవడానికి, అలాగే పబ్లిసిటీని మరింత ఎక్కువ మేము పెంచుకోవడానికి అవకాశం వచ్చింది మాకు. బాబీ తన ఫస్ట్ వెంచర్. బాబీ నాకు గత 5 yearsగా కలిసి ట్రావెల్ అయ్యాం. యాజ్ అన్ అసిస్టెంట్, యాజ్ అన్ అసోసియేట్, ఒక కొలీగ్, ఎవ్రీథింగ్, అండ్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్, ఎవ్రీథింగ్. తోటి బాబీతో నాకు చాలా లాంగ్ ట్రావెల్. అంతకుముందు హరీష్ శంకర్ నాకు అసోసియేట్గా ఉన్నప్పుడు, నా అసిస్టెంట్ అయితే పనిచేసినప్పుడు దానికన్నా ఎక్కువ ట్రావెల్ బాబీతో అయ్యా. బాబీలో ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే మనం ఎవరన్నా వ్యక్తితో ట్రావెల్ అవ్వాలంటే ఏదో విషయం సింక్ అవ్వాలి, మనకి వాళ్ళకి ఏదో ఒక మ్యాటర్లో కుదరాలి. సో బాబీకి 5 years ట్రావెల్ కారణం మదర్ టైమింగ్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ టేస్ట్లు ఇవి కలవడం, ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకోవడం. ఇది ఒక పవర్ ఆఫ్ అ రైటర్ని చూపించే సినిమా అవుతుంది. ఎందుకంటే ఒక రైటర్ డైరెక్టర్ అయితే నేను అంతకుముందు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పా, తను ఏదైతే విజువలైజ్ చేసుకుని రాసుకున్నాడో ఒక క్యారెక్టరైజేషన్ అవ్వచ్చు, కథ అవ్వచ్చు, ఒక సీన్ అవ్వచ్చు, ఒక ఎమోషన్ అవ్వచ్చు, సెంటిమెంట్ అవ్వచ్చు, హీరోయిజం అవ్వచ్చు, ఎనీథింగ్. ఒక రైటర్ ఊహించినదే డైరెక్టరు దాన్ని రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంటారు. చాలా అతి కొద్ది మంది రైటర్స్ విజన్ని దాటి వెళ్ళి వాళ్ళ స్క్రీన్ మీద రైటర్ థాట్స్ని వాళ్ళు ప్రజెంట్ చేయగలుగుతారు. అది అతి కొద్ది మంది మాత్రమే. నేను ఎన్నో సందర్భాల్లో డిస్సాటిస్ఫై ఫీల్ అయినవి ఎన్నో సందర్భాలండి. ఒక 70% వచ్చి ఆగిపోయి, అరే మేము అనుకున్నది ఇంకా బెటర్గా వచ్చుంటే బాగుండేది, అది ఒక సీన్ అవ్వచ్చు. అలాంటిది ఒక రైటరే డైరెక్టర్ అయినప్పుడు అవుట్పుట్ 100% ఉంటుంది అని నేను బలంగా నమ్మేవాడిని. అలాగే డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఒక తిరుపతి శ్రీనివాసు, ఒక కొరటాల శివ, వీళ్ళు అలాగే సక్సెస్ఫుల్ అయ్యారు. అలాగే బాబీ ఇప్పుడు తన ఫస్ట్ ఫిల్మ్ తోటే చాలా పెద్ద డైరెక్టర్స్ పక్కన స్థానం సంపాదించుకుంటాడని నాకు బలమైన నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే సబ్జెక్ట్ కంటెంట్ అటువంటిది. తను ఫస్ట్ ఫిల్మ్కి చాలా జాగ్రత్త, క్లవర్గా వేసుకున్నాడు. అందరినీ కవర్ చేశాడు, ఆల్ ఏరియా 360 degrees. సో ఏ హీరో చూసినా కూడా ఇది నేను చేసినా బాగుంటుంది అనుకునే, ఎంత పెద్ద హీరో గారి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఏ హీరో చూసినా కూడా ఈ డైరెక్టర్తో నేను పని చేయాలి నెక్స్ట్ ఫిలిం, అది మహేష్ బాబు అవ్వచ్చు, ఎన్టీఆర్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఎనీ హీరో ఈ సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ ఫిలిం బాబీతో చేయాలి అనుకునే విధంగా ఉంటుంది సినిమా. అయితే సినిమా హ్యూజ్ స్పాన్ ఉన్న ఫిలిం. నాకు స్క్రిప్ట్ వేసుకున్నప్పుడు ఇదేంటి ఎంత పెద్ద కుంపటి ఎందుకు పెట్టుకున్నాడు అనిపించింది. ఇదేంటే ఫస్ట్ ఫిల్మ్కి ఎవరైనా సింపుల్గా వచ్చిన కామెడీ, యాక్షన్, ఎంటర్టైనర్, చిన్న లైట్ హార్టెడ్గా ఒక లైటర్ వెయిన్లో వెళ్తారు కదా, నువ్వు ఎందుకు అసలు అంత పెద్ద అంటే ఒక రాజమౌళి కైండ్ ఆఫ్ ఫిల్మ్, అంత బిగ్ బాడీ, అంత పెద్ద బాడీని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. సో దీంట్లో నెంబర్ ఆఫ్ వేరియేషన్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చాలా ఉంటాయి ఇందులో. మీకు రేపొద్దున చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే వెరీ బిగ్ హ్యూజ్ ఫిల్మ్ ఇది. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వచ్చిన అన్ని ఫిల్మ్స్ కన్నా చాలా పెద్ద సినిమా.
అంటే పెద్ద సినిమా అంటే లెంత్ వైజ్ కాదు నా ఉద్దేశం, స్పాన్, అంత స్పాన్ అంత 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 వేరియేషన్స్ ఉన్న సినిమా. అలా ఈ పవర్ అనే సినిమా పవర్ ఆఫ్ రైటర్స్ అంటే ఇంక్లూడింగ్ మీ, అలాగే పవర్ ఆఫ్ హీరో అంటే ఒక ఎంటర్టైనింగ్తో పాటు నాకు తెలిసి చాలా కొద్దిమంది హీరోలు అంటే తన కామెడీ తన హ్యూమర్ ఎంత బాగా పండించగలరు రవితేజ, తన యాక్షన్ అండ్ సెంటిమెంట్ కూడా చాలా బాగా పండించగలరు. యాక్చువల్ చెప్పాలంటే తను ఎమోషనల్ అంటే అందరూ చాలా న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్తారు. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు హ్యూమర్, కామెడీ చేసే విషయంలో రవితేజ చాలా న్యాచురల్ మోడ్యులేషన్స్ కానీ టైమింగ్స్ కానీ బాగుంటుంది అంటారు. కానీ అంతకన్నా నాకు అనిపించే సెంటిమెంటల్ సీన్స్లో హీఈస్ మోర్ న్యాచురల్. తను ఫీల్ అవుతుంటే చూసే కొన్ని కోట్ల మంది కళ్ళమ్మడు కూడా నీళ్ళు వస్తాయి, అంత జెన్యూన్గా తను పెర్ఫార్మెన్స్ చేయగలడు. ఆటోగ్రాఫ్ లాంటి సినిమాలో నాకు ఒక్క సీను చాలు తను. సో అటువంటి అన్ని వేరియేషన్స్ ఈ సినిమా టోటల్గా చెప్పాలంటే వన్ మ్యాన్ షో, ద పవర్ ఆఫ్ రవితేజ చూపించే సినిమా అవుతుంది. ఇంకా బలుపు తర్వాత వస్తున్న సినిమా కాబట్టి మేము కలిసి పనిచేసిన బలుపుని పక్కన పెట్టి చేసాం ఈ సినిమా అందరం, ఇంక్లూడింగ్ రవితేజ. బలుపు వచ్చింది కదా అన్న బలుపుతో చేయలేదు, అటు బాబీని కలిసి కథ ఇచ్చాం ఆ సినిమాకి. అలాగే ఇంత పెద్ద సక్సెస్ తర్వాత మా మీద ఉన్న బాధ్యత మాకు తెలుసు. సో బలుపు తర్వాత బలుపుని పక్కన పెట్టి చేసిన సినిమా పవర్. అలాగే పవర్ ఆఫ్ ప్రొడ్యూసర్ కూడా చెప్పే సినిమా, ఎందుకంటే రాక్ల వెంకటేష్ గారికి తెలుగులో ఇది స్ట్రైట్ ఫిలింలో ఫస్ట్ ఫిలిం. ఆయన వెరీ హ్యూజ్ మెగా ప్రొడ్యూసర్ కర్ణాటకలో, మీకు ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ లింగా అని ఆయన సినిమా కూడా జరుగుతుంది, రజనీకాంత్ గారి హీరోగా. ఆయనకి ఫస్ట్ ఎంట్రీ ఇప్పుడు కూడా శుభారంభం అవ్వాలని మన తెలుగు ప్రేక్షకులు ఇటువంటి కొత్త నిర్మాతల్ని వాళ్ళు ఆదరించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. దానికి అన్నిటికన్నా ముఖ్యమైన సినిమా బాగుంటే అన్నీ బాగుంటాయి. సో అటువంటి సినిమా అవుతుంది ఇది పవర్. ఆయనకి పర్మనెంట్గా ప్రొడ్యూసర్గా ఆయనకు స్థానం కల్పిస్తుంది, డైరెక్టర్గా బాబీకి ఒక స్థానం కల్పిస్తుంది. అలాగే రవితేజ తర్వాత బలుపు తనకు పెద్ద రిలీఫ్ అయితే ఇది ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్లే సినిమా అవుతుంది బలుపు తర్వాత తనకి. సో ఆడియన్స్ అందరూ రేపు 12th నాడు ఇందులో చేసిన హన్సిక అలాగే రెజినా 2 డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్. ప్రతి క్యారెక్టరైజేషను చాలా డీటెయిల్గా చేసుకున్నాడు బాబీ. తను నాతో పనిచేసినప్పుడు ఎప్పుడు ఎంత డీటెయిలింగ్ చేయలేదు, నాకు అర్థమైంది. దాచిపెట్టుకున్నాడు అనమాట ఫస్ట్ సినిమా, కానీ అర్థమైంది తర్వాత చూసిన తర్వాత. ప్రతి క్యారెక్టర్ ఇందులో మీకు ఎవరు జూనియర్ ఆర్టిస్టులు అంటే కనపడరు, జూనియర్ ఆర్టిస్ట్ కూడా క్యారెక్టర్లో అనిపిస్తారు. ఒక సీన్ ఒక డైలాగ్ వచ్చిన అతను కూడా ఏదో ఒక మోడ్యులేషనో ఒక పెక్యులర్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అలాగే సప్తగిరిది చాలా హైలైట్ క్యారెక్టర్ అవుతుంది. అలాగే మా ఫిలిమ్స్లో ఇంత ముందు వచ్చిన బలుపు సినిమాలో వచ్చిన బ్రహ్మానందం గారి క్యారెక్టర్ క్రేజీ మోహన్ చాలా చాలా పాపులర్ అయింది. అలాగే ఈ మధ్యన నేను చేసిన గీతాంజలిలో కూడా సైకాట్రిస్ట్ సైతాన్ రాజ్. వాటిని మించి ఇందులో క్యారెక్టర్ ఆణిముత్యం, ఆ క్యారెక్టర్ పేరు ఆణిముత్యం, ఆ క్యారెక్టర్ కూడా హైలైట్ అవుతుంది. అలాగే సప్తగిరి క్యారెక్టర్ చాలా హైలైట్ అవుతుంది. ఎవరు టచ్ చేయని ఒక కాప్ క్యారెక్టర్లో ఒక ఎలిమెంట్ ఇందులో టచ్ చేయడం జరిగింది. ఎవరు టచ్ చేయండి, ఇన్ని వందల వేల క్యారెక్టర్లు వచ్చినా, వందల మంది ఆర్టిస్టులు చేసిన పవర్లో రవితేజ చేసే పోలీస్ క్యారెక్టర్లో చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్సే సినిమాకి సోల్. అది చూసినారు మీరు అర్థం. అంటే అదే ఇప్పుడు విక్రమార్కుడు కానీ లేకపోతే మీకు కంపారిజన్లో వచ్చే ఏ సినిమాలు కానీ పోలీస్ ఆఫీసర్ పాత్రలు, ఎస్పెషల్లీ రవి చేసింది విక్రమార్కుడే కెరీర్లోనే హైయెస్ట్ అతనికి పేరు తీసుకొచ్చిన సినిమా. పవర్ 5th అనుకున్నది 12th వస్తున్నాం. చిన్న సెన్సార్ ఇష్యూ వల్ల మాకు 1 వీక్ అడ్వాంటేజ్ దొరికింది. పబ్లిసిటీ పరంగా మిగతా చిన్న పాలిష్ చేయడానికి కూడా మాకు మంచి వాల్యుబుల్ టైం దొరికింది. అందరూ సినిమా బాగా వచ్చింది, బాగా చేసామంటున్నారు, చాలా ఆనందంగా ఉంది. కాకపోతే మెయిన్గా నేను అన్ని ఇంట్రెస్ట్లో చెప్తున్నానండి, ఫస్ట్ టైం డైరెక్టర్కి ఓ మంచి టీం కావాలి. నాకు అలానే చాలా సాలిడ్ టీం నాతో పాటు వర్క్ చేశారు. ఇందాక కోన గారు చెప్పినట్టు నేను ఫస్ట్ కట్ చేసినప్పుడు కోన గారు చెప్పంగానే చాలా పెద్ద కథ అవి, ఫస్ట్ సినిమాకి లైటర్ విన్కి వెళ్తే కరెక్ట్ కదా, ఇంత పెద్ద కథ అవసరం అన్నారు. లేదు సార్, ఫస్ట్ టైం డైరెక్టర్గా మనకు ఒక నేమ్ రావాలంటే ఇలాంటివి చేయాలన్నాను.
దానికి 100% సపోర్ట్ ఆయన ఇస్తానే ఉన్నారు. దాన్ని ఎంత సింప్లిఫై చేయాలో అంత సింప్లిఫై చేసాం. అలానే మంచి టెక్నీషియన్స్, కెమెరామెన్స్ విషయంలో కానీ ఆర్థర్ విల్సన్ గారు, జేఎన్ విన్సెంట్ గారు, అలానే మనోజ్ పరవంశ, చాలా పెద్ద కెమెరామెన్స్ దొరకటం అనేది అదృష్టం. తర్వాత కొరియోగ్రఫీ రాజసుందరం గారు, ఆల్మోస్ట్ 4 సాంగ్స్ ఆయనే చేశారు, 1 సాంగ్ విష్ణుదేవ చేశారు. సో రాజసుందరం గారు కూడా ఆల్మోస్ట్ ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేసి చాలా బాగా చేశారు. ఇకపోతే రవి గారి గురించి అన్ని ఇంటర్వ్యూస్లో చెప్తానే ఉన్నాను. రైటర్గా ఒక ప్రమోషన్ ఇచ్చారు, తర్వాత డైరెక్టర్గా అంతకంటే పెద్ద ప్రమోషన్ ఇచ్చారు. సో ఆయన ఇచ్చిన ఆ గిఫ్ట్ నేను ప్రాపర్గా యూజ్ చేసుకున్నాననే ఆనందంగా ఉంది. తర్వాత ప్రొడ్యూసర్ గారు 5th నుంచి 12th వెళ్ళినప్పుడు మేమందరం టెన్షన్ పడుతుంటే ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు. ఎప్పుడు వస్తే ఏంటి బాబు, మన సినిమా మనం చూసుకున్నాం, సాలిడ్గా ఉంటుంది, నువ్వు అసలు టెన్షన్ పడకు అని పబ్లిసిటీలు అన్నీ ఆల్మోస్ట్ ఈ 1 వీక్ చాలా బాగా చేయబోతున్నారు. ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. ఆల్మోస్ట్ ఆటోలు గీటోలు అన్నీ మొత్తం నోటంకి అనేది రవి గారు పాడిన పాట చాలా పెద్ద హిట్ అయింది. అంటే మేబీ తమను ముందుగానే గెస్ట్ చేశాడు ఆ సాంగ్ పెద్ద హిట్ అవుద్దని, అందుకే రవి గారి చేత పాడిచ్చాడు. సాంగ్ చాలా పెద్ద హిట్ అయిందండి. ఎఫ్ఎంలో చూస్తే బద్మాష్ పిల్ల, నోటంకి, చంపేసింది ఈ 3 సాంగ్స్ ఆల్బంలో చాలా పెద్ద హిట్ అయింది. థ్యాంక్స్ టు తమన్.